నెల్లూరు కొండైపాలెంలోని ఎరుకుల కాలనీలో మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఏపీ ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ్ల శివకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ వైఎస్ఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్లోని స్పందనలో కలెక్టర్ ఎం హరినారాయణకు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎరుకుల కాలనీ మహిళలతో కలిసి శివకృష్ణ మీడియాతో మాట్లాడారు. గతంలో మరుగుదొడ్ల సమస్యను మాజీ ఎస్టీ కమిషనర్ కుంభా రవిబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వెంటనే ఆయన స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. అయినా ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని ఎరుకుల కాలనీలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి మహిళల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైఎస్ఎస్ నాయకులు కట్ట రమణయ్య, దాసరి తిరుపతయ్య, పద్మావతి మహిళలు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తేదీ 2022 మాజీ ఎస్టీ కమిషనర్ డాక్టర్ కుంభా రవిబాబు గారి నెల్లూరు జిల్లా పర్యటనలో విభాగంగా నేను నా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కొండైపాలెం గిరిజన కాలనీకి తీసుకువచ్చాను. గిరిజనులకు ఉండే సమస్యలను ప్రధానమైన సమస్య మరుగుదొడ్లు లేకపోవడం. ఇంచుమించు 125 కుటుంబాలు అక్కడ గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంచుమించు 22 కుటుంబాలకు మరుగుదొడ్లు లేని పరిస్థితి ఈరోజు. సార్, మేము నివసించేది సీలింగ్ భూములు, అసైడింగ్ భూములు కాదు. మా తాతలు ముత్తాతగాల నుంచి రైతు పట్టాలు మేము నివసిస్తున్నాము. కాకపోతే మాకు సోమతి లేక గుడిసెలు వేసుకున్నాం సార్. ఇప్పుడు చూస్తే అప్పుడు నెల్లూరు నగరం అభివృద్ధి కాలేదు. ఇప్పుడు చూస్తే మా కొండైపాలెం ఏరియాలో చుట్టుపక్కలంతా స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఏర్పడ్డాయి. అందువల్ల ఎక్కడికి కానీ మరుగుదొడ్డికి పోయే అవకాశం లేదు. మాకు స్తోమతి లేక గుడిసెలు వేసుకున్నాం కానీ మరుగుదొడ్లో కట్టించుకోలేకపోయాం సార్ అని నేను మాజీ ఎస్టీ కమిషనర్ డాక్టర్ కుంభా రవిబాబు గారికి తెలియజేస్తే, సార్ గారు అప్పట్లో మున్సిపల్ కమిషనర్ అయిన శ్రీమతి హారితి గారికి ఆదేశాలు జారీ చేయడం అయింది. మేడం గారు హారితి గారు సచివాలయం ద్వారా విఆర్ఓ అడ్మిన్ పంపించి మా ఏరియాకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు అంతా స్వీకరించారు. మేము చాలా సంతోషపడ్డాము. మాకు మరుగుదొడ్లు వస్తుందని. కానీ మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడుండే ప్రస్తుత నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం వికాస్ మర్మ గారిని మేము మర్యాదపూర్వం కలిసి అక్కడ ఉండే సమస్యని, మరుగుదొడ్ల సమస్యని అతని దగ్గర తీసుకెళ్ళాము. ఇప్పటి వరకు ఒక ఇటుక రాయి పడని పరిస్థితి, పన్నులు జరగని పరిస్థితి. అందువల్ల ఈరోజు మన జిల్లా అధికారి కలెక్టర్ గారిని కలిసి అక్కడ ఉన్న సమస్యని మేము తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారికి ఏపీ ఎరుకుల సేవా సంఘం తరపున, అదేవిధంగా గిరిజన నాయకుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఎవరైనా వివక్షకు గురవుతుందంటే కారణం, వ్యవస్థకు ఎవరైనా గురి అయ్యారంటే అది ఒక గిరిజన బిడ్డ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, అధికారులారా, ప్రజాప్రతినిధులారా, దయచేసి ఒక విజ్ఞప్తి, మాకు రోడ్లు ఇవ్వండి అని మేము అడగట్లేదు, ఇల్లులు కట్టి అని చెప్పి అడగట్లేదు, మా అకౌంట్లో డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగట్లేదు. మేము నెల్లూరు నడిబుడ్డున కొండైపాలెం గిరిజన కాలంలో నివసిస్తున్నాం. మా ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరుగుదొడ్లు లేవని. దయచేసి మాకు మరుగుదొడ్లు కట్టేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంచుమించు ఒక 2 వారాలు మేము టైం అడుగుతున్నాం. దయచేసి మా సమస్యని అర్థం చేసుకుని మాకు మరుగుదొడ్లు శాంక్షన్ చేయాలని సందర్భంగా నేను అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కట్టని పరిస్థితిలో 500 మంది నుంచి 700 మంది మహిళల్ని మేము మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేస్తామని ఈ సందర్భంగా మేము అధికారులకి, ప్రజాప్రతినిధులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాను.